మనతొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. హరీష్ రావు సార్ చెప్తుండు ముచ్చటియాల. ఏం చెప్తుండంటే రేవంత్ రెడ్డి పటేల్ నోరంట కంపు అంట. మూసీ కంటే ఎక్కువ కంపు కొడుతుంది రేవంత్ రెడ్డి నోరు. ఏమైనా ప్రక్షాళన చేయాలంటే ముందుగా రేవంత్ రెడ్డి నోరుని ప్రక్షాళన చేయాలి, ఆ తర్వాత ఇంకేమైనా పని చేయరు అని చెప్తుండు. చూడు కంపు గురించి ఎంత నీట్గా చెప్తురు. రేవంత్ రెడ్డి నోరు మొత్తం కంపు అంట. కేటీఆర్ మళ్ళీ పోతే కేసీఆర్, హరీష్ రావు, కవితమ్మ వీళ్ళ నోరు మాత్రం మల్లె పువ్వులు ఆసన వస్తుంది, వీళ్ళ నోరు మాత్రం కంపు కొడుతుందట. రాజకీయ నాయకులే మాట్లాడుకోవాలి సిగ్గుదప్పిన చేతలు అన్నీ. మీ నోరులు పాడైపోను గబ్బు ఒక్కడ నాయమన్న మాట మాట్లాడతాడు. అసెంబ్లీలో కూర్చుంటే 90% మంది ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్ కానీ మీరంతా అంత గబ్బు పురాణం. ఆయమన్న లాంగ్వేజ్ మర్చిపోయి ఏనాడు ఆయన పాడైపోను 10-12 ఏళ్ళు ఆయమన్న మాటలు మాట్లాడుకోక. ఇంకా ముందు ఆయన నోటిని ప్రక్షాళన చేయాలి. సభను స్పీకర్ ఏకపక్షంగా నిర్వహిస్తున్నట. వామ్మో, స్పీకర్ అంటే ఏకపక్షంగా నిర్వహిస్తున్నాడు సభని. మరి స్పీకర్ ఏకపక్షంగా నిర్వహించేంత దాకా తీసుకొచ్చింది ఎవరు కావచ్చు? గతంలో వీళ్ళ మామ కాదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి కాదా? ఆయన అధికారం ఉంటే ఆయనదికి మాట్లాడి, ఈయన అధికారం ఉంటే ఈయనదికి మాట్లాడుతుంది. వాస్తవానికి స్పీకరు అందరు వాడి లెక్క ఉండాలి. ఆయన పార్టీ కాంగ్రెస్ అయినా లేకపోతే మీ బీఆర్ఎస్ పార్టీలు అప్పుడున్నా కానీ పార్టీ ఉండొచ్చు, కానీ సభ విషయానికి వస్తే అందరి పక్షాన మాట్లాడాలి. కానీ ఆయన కొందరి పక్షాన మాట్లాడుతున్నాయంటే గట్ట తయారు చేసిరు మీ దరిద్రులు. మీరు మీ మామ అయితే ఇప్పుడు ఉన్నాయి ఈయన అయితే కానీ గట్ట తయారు చేసిరు. ఆయనను బదనాం చేసేది ఎక్కడిది మీరు? ఇంకా ఏమంటావా హరీష్ రావు? జవాబు చెప్పలేక మాపై దాడి, వీళ్ళపై దాడి చేస్తున్నారు. స్పీకర్ సీఎం తీరును నిరసనగా వాకౌట్, సమావేశాల్ని బహిష్కరిస్తున్నట్టు వెల్లడి. గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ నేతల నిరసన. ఈయన ముచ్చట గిట్ల ఉన్నది. ఇంకా ఈ కోమటిరెడ్డి వెంకరెడ్డి పటేల్ ఏం చెప్తున్నప్పుడు ముచ్చట, కేసీఆర్ నోరు యమునా నది కంటే కంపు కొడుతుందట. ఆయనేమో మూసీ నది అంటే ఈయన యమునా నది కంటే కంపు కొడుతుందట కేసీఆర్ నోరు. ఆయన మాటలు అందరికీ తెలుసు అని కోమటిరెడ్డి వెంకరెడ్డి చెప్తుండు ముచ్చట. కోమటిరెడ్డి వెంకరెడ్డి అయినా లేకపోతే రాజగోపాల్ రెడ్డి అయినా లేకపోతే రేవంత్ రెడ్డి అయినా కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా కవితమ్మ అయినా ఇంకా చాలా మంది అయినా కానీ మీరు ఈ కంపు మాటల గురించి చర్చ పెట్టుకొని మీరే కంపు అనుకోకూరి నోటి నుంచి ఉంచుతారు, జనాలు పాడైపోను. ఎందుకంటే మీ గదరి మాటలు పాడైపోను, మీ లాంగ్వేజ్ పోరగాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు సార్లు. ఇంకా అంతే ఈ కాలం దగ్గర ముచ్చరు. కానీ ఏ ఒక్క లీడర్ అన్నా కానీ తెలంగాణలో ఉన్న దాంట్లో 90% మంది ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ లేకపోతే ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళు కానీ నీట్గా అందంగా మాట్లాడుతూ వాళ్ళని ఉన్నారు. అట్లా మాట్లాడితే నడుస్తుందా? నడవదు. ఈ తిట్ల పురాణం చెప్పుకోవాలనుకుంటే ఫస్ట్ చెప్పాలంటే కేసీఆర్ తీసుకొచ్చిన ముచ్చటే. కేసీఆర్ ఏదన్నా సభ పెడితే 10 మాటలు మాట్లాడితే 9:30 గబ్బు మాటలు మాట్లాడేది. ఆ గబ్బు మాటలకు జనాలు చాలా మంది హాయి అనేసరికి అబ్బా ఏం మాట్లాడతారా కేసీఆర్, ఓయ్ ఏం చేస్తున్నావే ఆడ, ఇక్కడ దొరకరా ఇక్కడ దొరకరా, ఏ పీగనీకి వచ్చినావే, మీటింగ్ ఇట్టానికి వచ్చినావే, ఏం పనికి వచ్చినావు ఆయనే అనలేదా మీ మామ అప్పట్ల? ఆయనే ఉత్త పుణ్యానికి ఆడే సభలో కూర్చొని ఏదో ముచ్చట పెడుతుంటే ఆయన వాళ్ళు మన గుజ్జెలుగోలు గడ్డం పెంచుకున్నట్టు చూసినారు. ఆయనని ఏ ప్రిపేర్ కాకుంటే పీగనీకి వచ్చినావా అని ఒక కేంద్ర మినిస్టర్ పట్టుకొని రండా అనే గదే బాటలో గీన పోతున్నాడు. గదే బాటలో ఈ రేవంత్ రెడ్డి కూడా. రేవంత్ రెడ్డి మొన్న ఏమన్నాడు, బిడ్డ మీ ఒక్కొక్కరి లాగుల్లో తొండలు దొడిగేలేదు, ఉడుములు దొరికేయలేదు, ఏది దొడిగేయలేదు. ఆయన తొండలు దొరుకుతాయనే ఈయన తోలు తీస్తాను, ఈయన తోలు తీసేది ఉందా, ఆయన తొండలు దొడిగేది ఉందా? అన్ని గబ్బు మాటలు మాట్లాడుకొని ఇవాళకి వస్తారా కల్లా మీరు నోరుని అదుపులో పెట్టుకోరి. మీరు రాజకీయ నాయకులా గట్ట మాట్లాడతారా అంటే మరి ముందల నాగలు చక్కలు పోతే వెనక నాగలు చక్కగా వస్తాయి. మీ నాగలు చక్కగా పోతున్నారు, ఈ నాగలు చక్కగా వస్తుందా? ఏవైనా కానీ అసెంబ్లీ అంటేనే గబ్బు పురాణాలు అయిపోయినాయి. ఆడ ప్రజల గురించి ఏం మాట్లాడుతారు ఎక్కడ మాత్రం మనకు తెలియదు, కానీ మాటలు మాత్రం రోజుకొక కొత్త రకమైన తిట్లు వస్తూనే ఉంటాయి. గతంలో ఇప్పుడు మీరు కూర్చున్న జాగాలనే మహా మేధావులు కూర్చురు, చాలా మంది కూర్చున్నోళ్ళేనా. అప్పట్లో వాళ్ళకి ఇట్లా మాట్లాడుకోవచ్చురా? ఎన్నో ఏళ్ళ నుంచి నడుస్తున్నది. ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వీళ్ళంతా మీ అంత దిగచేట మాట్లాడుకోవచ్చునా? మాట్లాడుకోరు. ఇద్దరు ముచ్చట చెప్పే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా ఏనాడన్నా గిట్లా తొండలు తోలుతాం, చెప్పు దిగిలా కొడతాం. మొన్న ఇక కేటీఆర్ ఏమంటాడుగా, రేవంత్ రెడ్డి కనుక నా చేతికే దొరికితే ఎడమకాలు చెప్పిర్చకూడదా అని అన్నాడు. మరి గిట్ట ఎవరైనా మాట్లాడుకోవచ్చునా? ఇంత దిగచెట్ట లాంగ్వేజ్ ఎవరైనా మాట్లాడుకోవచ్చునా? ఏమయ్యా చంద్రబాబు నాయుడు నీ పరిపాలన పాడైపోను నిమ్మకు నీరెత్తినట్టే ఉంది అని రాజశేఖర రెడ్డి అంటే పెద్ద మాట. ఏమయ్యా రాజశేఖర రెడ్డి నీ పరిపాలన పాడైపోను దున్నపోతుని ఆనగొట్టినట్టే ఉందని చంద్రబాబు నాయుడు అంటే అది పెద్ద మాట. దాంతో చదవకపోయేది.
మీరేడకు అన్ని దిగసేట ఈ ఒక సేట మాటలు మాట్లాడుకుంటా ఆగం గబ్బు గబ్బు అమ్మని అయ్యని ఆలిని అనకు తప్ప మిగతా అన్నీ అనుకుంటూనే ఉంటారు మీరు అన్నీ అనుకొని ఇవ్వాలంట మూసీ కంటే రేవంత్ మాటలు కంపెక్కువ అని ఆయన అంటే యమునా నది కంటే కంపెక్కువ కొడుతుందనేమో కోమరెడ్డి వెంకరెడ్డి అంటుండు మీరు తిట్ల గురించి మాట్లాడుకుంటాను సిగ్గిపోతుంది మా అమ్మగారిని ఊకోరు జరా